అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న గోదావరి గట్టు పైన మూవీ రివ్యూ. ఈ మూవీ స్టోరీ పాయింట్ రొటీన్ గా ఉన్నప్పటికీ బట్ అదే రొటీన్ లోనే ఓవరాల్ మూవీని ఎగ్జిక్యూట్ చేయడమే ఈ మూవీకి పెద్ద మైనస్ నాకైతే అనిపించింది. క్లైమాక్స్ 30 minutes ని మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అదైతే మూవీని వేరే లెవెల్ నిలబెట్టేసింది. మిగతా పోర్షన్ మూవీ మొత్తం అనవసరమైన లవ్ ట్రాక్ ని సాగదీసిన ఫీలింగ్ లాగా నాకైతే అనిపించింది అనమాట. బట్ లవ్ ట్రాక్ మీద వచ్చిన కొన్ని సీన్స్ అండ్ అలాగే కమిడియన్స్ అయిన సుదర్శన్, రాజ్ కుమార్, కసిరెడ్డి వాళ్ళ వచ్చిన కొన్ని సీన్స్ కొంతవరకు వర్కౌట్ అయినాయి. మెయిన్ గా హీరో హీరోయిన్స్ వాళ్ళ కెమిస్ట్రీ అనేది చాలా బాగుందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మెయిన్ గా ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీ యొక్క ఇంటర్వెల్ పోస్ట్ అనేది అంత ఎక్సైటింగ్ అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ క్లైమాక్స్ లో మన రాజు కనకల క్యారెక్టర్ కి ఒక మంచి ఇంపార్టెన్స్ అయితే ఇస్తారు. స్క్రీన్ పై అనేది బలంగా లేకపోవడం వల్ల ఆ క్యారెక్టర్ మీద వచ్చిన సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా ఈ మూవీలో డైరెక్షన్ వీక్ అని చెప్పుకోవచ్చు అనమాట. కొన్ని పోర్షన్స్ లో లవ్ అండ్ అలాగే డ్రామా అండ్ కొంత ఎమోషన్ ని అంత బలంగా వర్కౌట్ చేయలేకపోయారు. అదే మూవీకి పెద్ద మైనస్ నాకైతే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా ఇదండి గోదావరి గట్టు పైన మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.